కేటీఆర్ ను 7 గంటల పాటు విచారించిన సిట్. ట్యాపింగ్ కేసులో పసలేదన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. రాజకీయ కక్ష అయితే మేం అధికారంలోకి రాగానే జైల్లో ఉండేవాళ్లు. రాజ్యాంగబద్ధంగా ట్యాపింగ్ కేసు విచారిస్తున్నారన్న టీపీసీసీ చీఫ్. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కు సిట్ నోటీసులు. సిపి సజ్జనార్ పై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులను బలిపశువులను చేస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి డ్రామాలాడుతున్నాయన్న బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. మంత్రి సీతక్క పర్యటనలో ప్రోటోకాల్ వివాదం. సీతక్క పల్లా రాజేశ్వర్ అనుచరుల మధ్య తోపులాట. ఆదిలాబాద్ జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఉద్యోగి. సాదా బైనామా రిజిస్ట్రేషన్ కోసం లంచం తీసుకున్న సీనియర్ అసిస్టెంట్ విద్యాసాగర్. మదర్ డైరీ నూతన చైర్మన్ రాజీనామా. బాకీలు చెల్లింపులో ఒత్తిడితో పదవి నుంచి తప్పుకున్న ప్రభాకర్ రెడ్డి. జంపన్నవాగులో 2 యువతుల గల్లంతు. ప్రాణాలతో కాపాడిన ఎస్టీఆర్ఎఫ్ బృందాలు. శ్రీ సత్యసాయి జిల్లా మోటుకుపల్లిలో దొంగలు హల్చల్. 5 ఇళ్లలో చోరీ. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు. మేడారం అభివృద్ధికి కేంద్రం ఆర్థిక చేయూత. 3,70,00,000 రూపాయల నిధుల మంజూరు. గోదావరి పుష్కరాలపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష. ఘాట్ల పెంపు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కీలక సూచనలు. రిపబ్లిక్ డే వేడుకలకు సిద్ధమవుతోన్న అమరావతి. తొలిసారి రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఇంద్రకీలాద్రిపై కొనసాగుతోన్న భక్తుల రద్దీ. రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వస్తోన్న భక్తులు. రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్ట్రార్ నివాసంలో ఏసీబీ సోదాలు. కందాడి మధుసూదన్ రెడ్డికి చెందిన 7.83 కోట్ల ఆస్తుల గుర్తింపు. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఎంపీ మిథున్ రెడ్డి ఈడీ విచారణ. మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేసిన దర్యాప్తు సంస్థ. నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ కు ఊరట. బెయిల్ మంజూరవడంతో విజయవాడ జైలు నుంచి విడుదల. వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల. నిర్వాసితులకు పరిహారం చెల్లించాకే ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని హామీ. పల్నాడు జిల్లా కలెక్టరేట్ పై ఏసీబీ దాడులు. 3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డీఆర్ఓ మురళి. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కారు దగ్ధం. రెబ్బెన మండలం జాతీయ రహదారిపై ఘటన. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో నాటు తుపాకుల కలకలం. బట్రేపల్లి ఫారెస్ట్ లో 3 వేటగాళ్లను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు. నాగోబా జాతరలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం. జాతరలో పిల్లలు తప్పిపోకుండా పిల్లలకు ట్యాగ్స్ ఏర్పాటు. వికారాబాద్ జిల్లా తాండూరులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న చంద్రవంక గ్రామస్తులు. ఎల్డీఎఫ్ యూడీఎఫ్ ల అవినీతిని అంతమొందిస్తామన్న ప్రధాని. కేరళలో అధికారం చేజిక్కించుకుంటామని ధీమా. పశ్చిమాసియాలో టెన్షన్ వాతావరణం. ఇరాన్ వైపు అమెరికా సైన్యం అలర్ట్ అయిన ఇజ్రాయెల్. రెండో టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం. హాఫ్ సెంచరీతో రెచ్చిపోయిన సూర్య ఇషాన్.